సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 19 నిజానిజాలు. జరిగిన కథ. యోగి కజిన్ శిరీష్ని ఎంక్వైరీ చేయడానికి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లారు ప్రవళిక, మేఘ. యోగి గురించి అక్కడి వారందరూ పాజిటివ్గా చెప్పారు. అటెండర్ మాత్రం చైత్రని గురించి కొత్త విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రవళిక, మేఘ సైవితో కలిసి పార్క్కి వెళ్లారు. అక్కడ ఒక అతను మేఘతో మిస్బిహేవ్ చేస్తే మేఘ అతనికి తన స్టైల్లో బుద్ధి చెప్పింది. ఇక తరువాత కథ విందాం. ప్రవళిక అయోమయంగా, మేఘ, ఎవరతను? మీ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కదా? ఎందుకు అతని డ్రింక్లో నెయిల్ పాలిష్లు కలిపావు అని అడిగింది. మేఘ కసిగా అతను వెళ్లిన వైపే చూస్తూ, ఎవరో వెధవా, ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఎక్కడ నొక్కుదామా అని ఎదురు చూసే దరిద్రుడు. అందుకే వాడికి బుద్ధి చెప్పాలనుకున్నా. ఇంకోసారి ఆడపిల్ల వెనక పడాలంటే కారిపోవాలి వెధవకి. నెయిల్ పాలిష్లే కాదు, బామ్మ కోసం కొన్న విరేచనాల మాత్రలు కూడా 2 కలిపాను వెధవకి అని అంది. ఒక్కసారిగా పకపక నవ్వింది ప్రవళిక. ఏంటి మేఘ, లైఫ్ డ్రై అయిపోయింది మేడం, ఎవరూ నా వంక కన్నెత్తి కూడా చూడ్డం లేదు అని ఫీల్ అయింది మర్చిపోయావా అని నవ్వుతూనే అంది. నా వెనక ఎవరూ పడటం లేదు అంటే నన్ను చూసి ప్రేమించి, నన్ను చూడటానికి నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి, నువ్వు లేకపోతే బతకలేను అనే కృష్ణుడు లాంటివాడు. అంతేకాని ఎక్కడ ఆడపిల్ల దొరుకుతుందా అంటూ కనపడిన ప్రతి ఆడపిల్ల వెనక చేరి చండాలపు పనులు చేసే దుశ్శాసనులు కాదు మేడం. అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో జీవితం మీద ఉన్న క్లారిటీతో చెబుతున్న మేఘ వంక నిశితంగా చూసింది ప్రవళిక. విధి వంచనకు గురైన పసిపిల్లపై చూపే ప్రేమ, మూగ జంతువులకు ఆహారం తేవాలనే ఆలోచన, పోకిరి వెధవలకు బుద్ధి చెప్పే ధైర్యం, తను తింగరి అనే మేఘలో ఎన్ని కోణాలు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మేఘ అని మనసులో అనుకుంది ప్రవళిక. మరుసటి రోజు యోగి మేనమామ ఇంటికి వెళ్లిన ప్రవళిక, నమస్తే, నా పేరు ప్రవళిక. కోర్టు నాకు అప్పగించిన యోగి కేసు వాదించే లాయర్ని నేనే చేతులు జోడిస్తూ అంది. నమస్తే అమ్మా, కూర్చో, శిరీష్ చెప్పాడు మీరొస్తారని అన్నారు సత్యనారాయణ. అన్నపూర్ణ చేతులు జోడించింది. తల్లి, ఎలాగైనా మా యోగిని విడిపించమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అంది. ఆవిడను చూస్తే మా ఇద్దరికీ తల్లి లేని లోటు కనిపించలేదు అన్న చైత్ర డైరీలో వాక్యాలు ప్రవళికకు గుర్తుకొచ్చాయి. యోగి గురించి వివరంగా చెప్పండి, ఏ చిన్న అవకాశం ఉన్నా అతన్ని విడిపించడానికే ట్రై చేస్తాను అంది ప్రవళిక. మేఘ చుట్టూ చూసింది. హాల్లో దక్షిణం గోడ మీద చనిపోయిన దంపతుల ఫోటోలు దండలు వేసి వరుసగా 3 తగిలించి ఉన్నాయి. ఆ ఫోటోలో యొంగా కనిపిస్తున్న జంట యోగి తల్లిదండ్రులు కాబోలు అనుకుంది. యోగికి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువేనా అని అడిగింది ప్రవళిక. అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాతే ఎక్కువయిందేమో. 7 ఏళ్ల చిన్న వయసులోనే మా దగ్గరకు వచ్చేశాడు. అప్పటి వరకు ఒక్కడే కొడుకు అవడం వల్ల తన తల్లిదండ్రులు తనని చాలా గారాబంగా పెంచారు. అయినా మేం కూడా ఏం తక్కువ చేయలేదు. మాకున్న దాంట్లో మా పిల్లలతో సమానంగానే చూసాం. అయినా కానీ అని ఏదో చెప్పబోతూ ఆగిపోయింది అన్నపూర్ణ. పర్వాలేదు, చెప్పండి. మీరు తన మనస్తత్వం గురించి పూర్తిగా చెప్తేనే నాకొక అండర్స్టాండ్ వస్తుంది అంది ప్రవళిక. అప్పుడే పక్క గదిలో నుండి భారమైన కడుపుతో ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది. హలో, ఐఎమ్ శ్రీవల్లి, శిరీష్ భార్యని అంది. హాయ్ అన్నారు ఇద్దరు. మొహమాటం లేకుండా యోగిబావ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి కూడా తన అనుకున్న విషయాల పట్ల చాలా పొసెసివ్గా ఉండేవాడు. ఇంకా ఎక్కువగా అబద్ధాలు చెప్పేవాడు. అనుమానాలు కూడా ఎక్కువ అని చెప్పింది శ్రీవల్లి. వల్లి అని వారింపుగా పిలిచింది అన్నపూర్ణ. చెప్పనీయవే, చెప్పకపోతే ఎలా? అవునమ్మా, మేం చాలా బాగా చూసుకున్నాం. మాలో కలిసిపోయాడు కూడా. కానీ ఎందుకో నేనంటే పడేది కాదు. నా మీదే అబద్ధాలు పుట్టించి చెప్పేవాడు. నాకసలు పేకాటంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి నన్ను పట్టుకుని క్లబ్కి వెళ్ళానని అన్నపూర్ణకి అబద్ధం చెప్పేవాడు. దాంతో ఈ పిచ్చిది నా మీద పోట్లాడేది. ఎన్నిసార్లు లేదు నేను పేకాడనని చెప్పినా వాడి మాటే నమ్మేది. ఒకరోజు నేను ఊరు వెళ్తానని చెప్పి బస్టాండ్ వరకు వెళ్ళి మళ్ళీ ఒంట్లో బాగోక తిరిగొచ్చి గదిలో పడుకున్నాను. అప్పుడొచ్చి, అత్తమ్మా
మామయ్య ఈరోజు కూడా పేకాటికి వెళ్ళాడు అని చెప్పాడు యోగి. అప్పుడు అర్థమైంది ఈ పిచ్చిదానికి వాడు చెప్పే అబద్ధాల గురించి అన్నారు సత్యనారాయణ. వచ్చినప్పటి నుండి కూడా శిరీష్ బావ వంక చూస్తేనే కోపంగా ఉండేవాడు. తనతో ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు. అయినా గాని శిరీష్ కొట్టడానికి వచ్చాడు, మేమిద్దరం కొట్టుకున్నామని చెప్పేవాడు. ఒకసారి స్కూల్లో శిరీష్ బావకి బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ వచ్చింది. అది నాకే వచ్చింది, శిరీష్ దొంగతనం చేశాడు అడుగత్తా అని అమ్మ ప్రాణం తీశాడు. అయినా గాని అమ్మ ప్రతి విషయానికి ఎంతో ఓపిగ్గా సర్ది చెబుతూ మాట దాటేస్తూ వచ్చేది. వాడు చెప్పిన అబద్ధాల గురించి అడుగుతాను అనేవారు. తల్లిదండ్రులు లేని పిల్లవాడు ఏదో తెలియక చేస్తున్నాడు, పెద్దయితే తనే మానేస్తాడులే, అబద్ధాలే కాని ఎవరితో తగాదాలు పడటం లేదు కదా అని సర్ది చెప్పేది అమ్మ అని చెప్పింది శ్రీవల్లి. వాళ్ళ మాటలు వింటుంటే మేఘకు మైండ్ బ్లాక్ అయిపోయినట్లుగా ఉంది. అంత క్యూట్గా ఉన్న అరవింద్ స్వామి ఇంత అబద్ధాల కోరా అని నమ్మలేనట్లు చూసింది. మరి మీరు శ్రీవల్లిని యోగికిచ్చి పెళ్లి చేద్దామనుకుని ఎందుకు చేయలేదు అని అడిగింది ప్రవళిక. వల్లికి శిరీష్, యోగి ఇద్దరూ వరుసే. చిన్నప్పుడు యోగికి ఇద్దామనుకున్న మాట నిజమే. ఎందుకంటే మా వదిన కొంచెం నోరుగల మనిషి. మా అమ్మాయి ఆ ఇంట్లో నెగ్గుకొస్తుందో లేదో, యోగి అయితే మన ఇంట్లోనే ఉంటాడు కదా, పిల్ల కూడా కళ్ళెదురుగా ఉంటుంది అనుకున్నాను. కానీ యోగి శ్రీవల్లి అన్నా చెల్లెల్లా మెలిగేవారు. శ్రీవల్లి శిరీష్నే ఇష్టపడింది. శిరీష్ కూడా చేసుకుంటాను అన్నాడు. అసలు వీళ్ళ విషయం తేలకముందే యోగి చైత్రను ప్రేమించాడు. ఇక మేం కూడా అభ్యంతరం చెప్పలేదు అంది అన్నపూర్ణ. చైత్ర గురించి ఏం తెలుసు మీకు? వాళ్ళిద్దరు ఎలా ఉండేవారు అని అడిగింది ప్రవళిక. చైత్ర బంగారు తెల్లమ్మ, చాలా మంచిది. వాళ్ళిద్దరి మధ్య కూడా మాకు తెలిసినంత వరకు పొరపచ్చాలేమీ లేవు అంది అన్నపూర్ణ. మరి చైత్ర శిరీష్ స్నేహం గురించి అని అడిగింది ప్రవళిక. కాలేజ్లో చేరిన కొత్తలో ర్యాగింగ్ వలన కొంత అపార్థం చేసుకున్నాడు యోగి బావ. కానీ వాళ్ళ పెళ్ళైపోయిన తర్వాత చాలా మారాడు. శిరీష్ బావతో స్నేహం చేయకపోయినా శత్రుత్వం మాత్రం తగ్గినట్లు అనిపించింది. అందులోనూ చైత్ర జాబ్ చేసేది మా కాలేజ్లోనే కదా. యోగి బావ డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కూడా శిరీష్ని పలకరించే వెళ్తున్నాడట. ఇంతలో ఇంత హఠాత్తుగా ఏమైందో, మరి ఇంత ఘోరం ఎందుకు చేశాడో అని బాధపడుతూ అంది శ్రీవల్లి. ఇంకా 1 నెల క్రితం యోగి ఇక్కడికి వచ్చాడట కదా, అప్పటి నుండే తను డల్గా అయిపోయినట్లు మా ఎంక్వైరీలో తెలిసింది. అప్పుడేం జరిగింది అని సూటిగా ప్రశ్నించింది ప్రవళిక. వారంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చెప్పండి అని రెట్టించింది ప్రవళిక. వాళ్ళమ్మకు మేము పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం 2 ఎకరాలు మా ఊర్లోనే ఉంది. అది అమ్మకానికి పెడదామని అడిగాడు. అది అమ్మినా ప్రస్తుతం ఉన్న కరువు రోజులను బట్టి 2 ఎకరాలు కలిపిన 20 లక్షలు కూడా రావు. అదీ కాక వాడి కూతురిగా నా చెల్లెలే మళ్ళీ పుట్టిందనే నమ్మకం నాది. ఆ పిల్లకు పొలం ఉంటుందని అమ్మడానికి వీలు లేదని చెప్పాను. అసలు శుభ్రంగా ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి పొలం అమ్మవలసిన అవసరమేముంది అన్నారు సత్యనారాయణ. అన్నపూర్ణ ఉక్రోషంతో, మీరలా చెప్పారా వాడితో? ఈ పొలం నాది, నేనివ్వను అనలేదు అని అంది. నేనలా అనకపోతే వినడేవాడు, మొండిఘట్టం. ఆ పొలం అమ్మేస్తే ఆ పసిపిల్లకి ఏ ఆధారం లేకుండా పోతుంది, అందుకే నేనలా అన్నాను అంటూ ప్రవళిక వైపు తిరిగి, మీరు నమ్మండి నమ్మకపోండి లాయరమ్మా, నాకు ఆ బుడ్డదాన్ని చూస్తే మా చెల్లాయే గుర్తుకొస్తుంది. అందుకే పొలం అమ్మనని ఖరాఖండిగా చెప్పేశాను. అసలిప్పుడు ఆ పొలం అమ్మి ఆ డబ్బుతో వాడు చేసే ఘనకార్యమేమిటో నాకు చెప్పొచ్చు కదా అని ఆవేశంగా అన్నారు సత్యనారాయణ. అన్నపూర్ణ కళ్ళు ఒత్తుకుంటూ, మీరు ఏనాడైనా సావధానంగా వాడితో మాట్లాడితే కదా వాడు మీకు సమాధానం చెప్పేది. అసలు వాడి సమస్య ఏంటో, ఇద్దరూ ఏం గొడవలు పెట్టుకున్నారో. అసలే కోపిష్టివాడు, ఆ పిల్లను పొట్టన పెట్టుకున్నాడు. తనెళ్ళి జైల్లో కూర్చుని ఆ పసిదాన్ని అన్యాయం చేశాడు. మనదేమో పోయే వయసే కానీ వచ్చే వయసు కాదు కదా. వాణ్ణి పెంచి పెద్ద చేసి వాడి కూతుర్ని కూడా ఏం చూడగలం విలపించింది. ఇంకేం మాట్లాడాలో అడగాలో అర్థం కాలేదు ప్రవళికకు. తన కోపాన్ని ఆవేశాన్ని ఆపుకోలేని బలహీనతతో మనిషి తన జీవితాన్ని ఎంత అల్లకల్లోలం చేసుకుంటాడో యోగి జీవితమే ఒక ఉదాహరణ అనుకుంటూ వెనుతిరిగారు ఇద్దరు. మేడం, చైత్రతో సహా అందరూ శిరీష్ అంటే యోగికి కోపమనే చెప్పారు.
అసలు ఒక్క మాట కూడా శిరీష్తో మాట్లాడకుండానే అతనంటే ఎవరి మీద లేని కోపం ఎందుకు యోగికి? మీకేమైనా అర్థమైందా అని అడిగింది మేఘ. మేఘ చెప్పిన విషయం గురించి ప్రవళిక ఆలోచిస్తుందా? కంచికచర్లలో ఎంక్వైరీ తర్వాత ప్రవళిక యోగి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.